ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. చాలా డిఫరెంట్ గా క్యూట్ గా ఒక ఫ్యామిలీ నాన్నగారు ఉండేవారు కదా, ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ ఉన్నారు. మీతో వర్కింగ్ ఎలా ఉండింది అప్పుడు? ఫస్ట్ 2 days కొద్దిగా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాయి ఎక్కువ. మోస్ట్లీ నాన్నగారితో చేస్తున్నా చిన్న ఎగ్జైట్మెంట్. థర్డ్ డే నుంచి ఐఎమ్ ఏబుల్ టు మూవీ హిట్ అవుతుందా లేదా, నెక్స్ట్ మళ్ళీ మూవీస్ లో కాస్ట్ అవుతామా లేదా, ఈ స్ట్రెస్ అంతా ఎలా తీసుకుంటారు? బేసిక్ అంత మైండ్ అంత ఖాళీ పెట్టండి. ఒక నెక్స్ట్ వర్క్ ఆక్యుపై అయిపోతా. వర్క్ కన్సర్న్స్ ఎన్టీఆర్ కథానాయకుల్లో కూడా ఉన్నారు కదా, మా బాలయ్య బాబు గురించి ఏమన్నా చెప్పగలరా మీరు? బాలయ్య గారు బాబు గురించి అందరికీ తెలిసిందే. ఇట్స్ లైక్ వెరీ పవన్ కళ్యాణ్ గారి కూడా దగ్గర నుంచి చూసారు మీరు, సో ఆయన ఎలా ఉన్నారు? ఇట్ వాజ్ లైక్ ప్లెజర్ఫుల్ జాబ్. నేను వెళ్ళాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. హిట్ 3తో బ్లాక్ బస్టర్ అందుకున్నారనమాట. చాలా రోజుల తర్వాత ఆ యాక్టర్ని అలా చూడడం నాకు మంచిగా హ్యాపీగా అనిపించింది. అంటే ఎన్నెన్నో సినిమాలు చేస్తూ వచ్చి ఒక మంచి బ్లాక్ బస్టర్తో అందరి ముందు నిలబడ్డారు. కాబట్టి ఈరోజు నాతో పాటు సూర్య శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు హిట్ 3 సక్సెస్ ని? కాదు, బాగా టూర్స్ చేస్తున్నట్టున్నారు. కానీ ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళాడు. మన లోకల్ హైదరాబాద్ థియేటర్స్ ని విజిట్ చేసాం. నాన్నగారు యూఎస్ ట్రిప్ లో ఉండడం, సో ఆయన రిప్రజెంట్ చేస్తే ఇక్కడ టీమ్ అంతా కలిసి వెళ్ళామన్నమాట. ఓకే, రెస్పాన్స్ ఎలా ఉంది ఆడియన్స్? బాగుంది, చాలా బాగుంది. హౌస్ ఫిల్స్ అలా చూడడం అనేది ఇట్స్ లైక్ చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, అండ్ హిట్ 3 విషయానికి వస్తే కాశ్మీర్ లో చేయడం కూడా మీకు ఇంకో ప్లస్ పాయింట్ అయినట్టుంది కదా. ఇప్పుడు ఇన్సిడెంట్ కి సరిపోయినట్టుంది కరెక్ట్ గా. అంటే అలా వి కాంట్ రిలేట్ లైక్ దట్. ఆ ఇన్సిడెంట్ ఇస్ లైక్ వెరీ చాలా ఎమోషనల్. మనం సినిమాకి వెరీ బెస్ట్ గా కనెక్ట్ అయింది. అలా చేయలేం. బట్ థింగ్ ఏంటంటే వి ఏబుల్ టు సీ కాశ్మీర్లో వాళ్ళ లవ్ అవన్నీ చూడగలిగామండి. దట్ వాజ్ వెరీ సాడ్ ఇన్సిడెంట్. దాన్ని సినిమాకి అసలు పొరపాటు కనెక్ట్ చేసుకోలేము. ఓకే, బట్ బిఫోర్ టాకింగ్ అబౌట్ హిట్ 3 మీ గురించి మాట్లాడితే అసిస్టెంట్ డైరెక్టర్గా మా టీవీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు కదండి. ఎలా ఉంది ఈ జర్నీ? అంటే ఎప్పుడు స్ట్రైట్ లైన్లో లేదు మీ జర్నీ, ఇలా 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 ఇలానే ఉంది కదా. సో ఎలా అనిపిస్తుంది? అంటే నాకు అలా అలా అనిపించినా కానీ నాకైతే ఇది ఒక కన్సిస్టెంట్గానే ఉందండి. మంచి హ్యాపీ పేజ్లో ఉన్నాను ఎప్పుడు. దగ్గర కన్సిస్టెంట్ వర్క్ ఉంటుంది. కన్సిస్టెంట్గా ఇట్స్ గ్రోయింగ్ స్టెప్ బై స్టెప్ స్లోగా గ్రో అవుతూనే ఉంది. ఐఎమ్ క్వైట్ హ్యాపీ. ఓకే, అండ్ హిట్ 3 సక్సెస్ గురించి మాట్లాడితే నాని గారి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే ఆయన ఎప్పుడు అంత బ్లడీ హెల్ లాంటి మూవీ ఇప్పుడు ఆయన చూస్తున్నాం మనం. అంటే బ్లడ్ బాత్ అంటారు కదా, అలా చూసాం. కానీ ఇంతకు ముందు చాలా డిఫరెంట్ గా క్యూట్ గా ఒక ఫ్యామిలీ నాన్నగారు ఉండేవారు కదా, ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ ఉన్నారు. మీతో వర్కింగ్ ఎలా ఉండింది అప్పుడు? మీకు సార్కి ఎలాంటి కన్వర్జేషన్స్ ఉండేవి ఆఫ్ ది స్క్రీన్? కన్వర్జేషన్స్ అంటే ఒక 7 days వరకు లైక్ కంప్లీట్గా వర్క్. ఫస్ట్ 2 days కొద్దిగా ఎగ్జైట్మెంట్తో ఉన్నాయి ఎక్కువ. మోస్ట్లీ నాన్నగారితో చేస్తున్నా చిన్న ఎగ్జైట్మెంట్. థర్డ్ డే నుంచి ఐఎమ్ ఏబుల్ టు బీ యాజ్ రవి అనే క్యారెక్టర్లో బిహేవ్ చేయగలిగాను. ఫస్ట్ 7 days మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ ఇంటీరియర్స్ చేసాం. అంత కాన్వర్సేషన్ నేను ట్రిగ్గర్ చేయలేదు. నేను కాన్వర్సేషన్ ట్రిగ్గర్ చేసే టైప్ కాదు, మామూలుగా జస్ట్ ఇంట్రోవర్ట్ని. సో వర్క్ చేసుకుంటూ పోతున్నాం. ఫార్చునేట్లీ మీకు చేస్ సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆ చేస్ సీక్వెన్స్ దగ్గర ఆయన పక్కన ఉండడం, ఎక్కువ టైం ఉండడం, మధ్యలో ఒకసారి మాట్లాడడం కుదిరింది. ఆ టైంలో ఆయన సినిమాని ఎలా చూస్తారు అవన్నీ ఆ డిస్కషన్స్ అనేవి జరిగాయి. ఆ డిస్కషన్స్ అనేది నాకు ఇట్స్ వెరీ గుడ్ లెర్నింగ్ అండి. అప్పుడు కూడా సినిమా గురించి మాట్లాడుకున్నారా? ఆయన ఎప్పుడు అబౌట్ సినిమా ఆయన దగ్గర. ఓకే, నార్మల్ గా ఫన్నీగా అసలు మాట్లాడరా నాని గారు? అంటే ఇట్స్ మాట్లాడతారండి. బట్ ఆ వర్క్ స్పేస్ లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ టైం వర్క్ గురించి ఆలోచిస్తుంటారు. రైట్. ఎన్ని డేస్ ఉండింది మీకు షూట్? ఓవరాల్ 24 days చేసామండి. ఓకే, 24 days లో నాని గారితో ఎన్ని రోజులు ఉన్నారు? ఎవ్రీడే 24 days మొత్తం నాన్నగారి దగ్గర. నాన్నగారితో తప్ప నాకు వేరే వర్క్ ఏం లేదు అక్కడ. నాన్నగారితో పాటు ఉంటాను. సో ఎపిసోడ్ అంతా కూడా నాన్నగారితో. మేబీ ఆయన లేకుండా ఒక్క షాట్ ఏదో చేసినట్టున్నాను. ఐ వాజ్ ఆస్కింగ్ క్రౌడ్ ని అడుగుతుంటాను, ఆ ఒక్క షాట్ ఏదో చేసినట్టు. అదర్వైజ్ ఎవ్రీ షాట్ విత్ హిమ్. ఓకే, ఎలా వచ్చింది ఈ ఆఫర్ మీకు? ఐ థింక్ బ్రో వల్ల అనుకుంటాను. బ్రో నుంచి ప్రొఫైల్ వెళ్ళినట్టుంది.
నాకు వాల్ పోస్టర్ సినిమా హిట్ ఫ్రాంచైజ్ నుంచి కాల్ చేశారు. ఓకే. అండ్ ఆఫ్టర్ నా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నాకు భావన అని ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఉంటాడు. తను మామూలు క్యాజువల్ కాల్లో ఏం చేస్తుంది అంటే ఇలా హిట్ 3 చేస్తుంది అంటే షీ క్లైమ్ దట్ నేను ప్రొఫైల్ పంపించాను, అలా నాకు కొంతమంది ఏడీలు నేను ఇచ్చాను అన్నారు. సో అలా అంటే ప్రొఫైల్ మల్టిపుల్ ద్వారా వెళ్ళొచ్చు, బట్ కాల్ తీసుకోవడం డైరెక్టర్ కాల్. సో వెన్ ఐ గెట్ కాల్ నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చూసారు. ఆడిషన్ అంటే జస్ట్ ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టోరీ వరల్డ్ అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆడిషన్ అడుగుతారు లేకపోతే ఏంటో అని. మీరు ఆడిషన్ చేసినవి హిందీలో ఆడిషన్ చేసినవి ఉంటాయి కదా మీ దగ్గర, ఏమైనా ఉన్నాయా అని. ఫార్చునేట్లీ నా దగ్గర ఒకటి ఉంది, ఒక వీడియో ఉంది, 3 minutes లెంత్ వీడియో ఉంది, అది చూపించాను. దెన్ ఇట్స్ ఆల్ హ్యాపెన్. మీరు పర్ఫెక్ట్ అని చెప్పేసి అయిపోయింది అలా. ఓకే. హిట్ అనేసరికి ఒక కేసు కాదు కదా, హిట్ 1, హిట్ 2, హిట్ 3, హిట్ 4 కూడా ఆల్రెడీ లీక్ ఇచ్చేసారు కాబట్టి మూవీలో. మళ్ళీ నెక్స్ట్ సిరీస్లో నెక్స్ట్ పార్ట్స్లో అలా కంటిన్యూ అవుతారా మీరు? తెలియదండి, నాకు కూడా తెలియదు. శైలేష్ గారు ఏం రాస్తారో ఆయన మైండ్లో ఏముందో మనకు తెలియదు. వన్స్ అవి వచ్చేటానికి ఆటోమేటిక్గా అన్ని తెలుస్తాయి. అంతేనా? అంటే హిట్ 4 ఆల్రెడీ రెడీ అయిపోతున్నట్టుంది కదా. అయితే ఆయన శైలేష్ గారు చెప్పడం అయితే హిట్ 4 ఐడియా కాన్సెప్ట్ ఇదంతా ఉంది, స్క్రీన్ ప్లే రెడీ అవ్వాలి అని అన్నారు. బట్ ఇప్పుడు ఏంటన్నది ఇంకా వాళ్ళకి తెలియదు. ఓకే అండి. ఇందాక మాట్లాడుతూ మీరు కాశ్మీర్ పీపుల్ చాలా హోస్టింగ్ మనకి మంచిగా చూసుకుంటారని, నిజంగా ఎలా ఉండేది వాళ్ళు? అంటే నాకు అక్కడ నా పర్సనల్ స్టాఫ్ ని అక్కడ లోకల్ అతను ఇచ్చారు. ఓకే. ఈజ్ వెరీ గుడ్, చాలా బాగా కేర్ చేసాడు. తన ఇంట్లో ఏదో డ్రై ఫ్రూట్స్ ఏవో పండుతున్నాడు, అవి లాస్ట్ నేను వెళ్ళేటప్పుడు ఇచ్చాడు, తీసుకెళ్ళండి అని. చాలా బాగా చూసుకున్నాడు. ఓకే. కంప్లీట్ ఒక బ్రదర్హుడ్ క్రియేట్ చేసి చూసుకునేవారు. ఓకే. అండ్ ఇదంతా దీనికి ముందు అడగాల్సిన క్వశ్చన్ అసలు, బట్ నాకు తెలిసిన విషయం కాబట్టి మూవీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారండి? అంటే ఇంట్రెస్ట్ ఒక్కటేనా, లేకపోతే ఫ్యామిలీ వైజ్ మీకు అలా ఏమైనా తరతరాల నుంచి అసలు ఎవరు లేరు? జీరో నెట్వర్క్ అంటే బేసిక్ చాలా చోట్ల చెప్పేసా, ఇప్పుడు విన్నా మీకు యూట్యూబ్ ఇంటర్వ్యూస్ చాలా ఒక ప్రాబిలిటీ బేస్ మీద తీసుకున్న ఇండస్ట్రీ చాయిస్. యాక్టింగ్ కష్టం అనుకున్న డైరెక్షన్ లో దిగా. సో ఫార్చునేట్లీ డైరెక్షన్ నుంచి మళ్ళీ యాక్టింగ్ లోకి వచ్చా. యాడ్స్ స్టార్ట్ అయిన యాడ్స్ నుంచి వర్క్ త్రూ వర్క్ రోటేట్ అవుతూ వచ్చిందండి. అలా వచ్చేసింది. ఓకే. అండ్ యాక్టర్, బీయింగ్ అన్ యాక్టర్, నేను ఈరోజు మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా చూసాను కాబట్టి స్ట్రెస్ రిలేటెడ్ ఒక వీడియో పెట్టింటారు మీరు, మ్యాడీ గారిది. మర్చిపోయారా? అంటే ఓకే ఇందాక మ్యాడీ గారు ఒకటి మాట్లాడుతుంది, బాగా అనిపించి రీపోస్ట్ చేశాను. ఓకే. మీరు ఎలా తీసుకుంటారంటే ఇప్పుడు కెమెరా మీద కనిపిస్తారు మాకు, ఓకే, బట్ ఆఫ్ ది కెమెరా స్ట్రెస్ ఉంటుంది కదా. ఇప్పుడు మూవీ హిట్ అవుతుందా లేదా, నెక్స్ట్ మళ్ళీ మూవీస్లో క్యాస్ట్ అవుతామా లేదా, ఈ స్ట్రెస్ అంతా ఎలా తీసుకుంటారు? బేసిక్ అంతా మైండ్ని అంత ఖాళీ పెట్టినండి. ఒక నెక్స్ట్ వర్క్తో ఆక్యుపై అయిపోతా. వర్క్ అండ్ సెన్స్ మేబీ సమ్టైమ్స్ ఐ గో టు నా వర్క్ ఫిట్నెస్ రొటీన్కి వెళ్ళిపోవచ్చు. ఈ యాక్టింగ్కి ఏమేమైతే ఉపయోగపడతాయో అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ లైఫ్లో లెర్నింగ్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ దెన్ ఆటోమేటికల్లీ అది రాదు స్ట్రెస్. అది బిజీ ఉంటాం కాబట్టి ఆ ఎంప్టీనెస్ రాదు. ఇంకా మరీ అంత గట్టిగా వచ్చేసిందంటే వెళ్ళి పడుకుంటా కాసేపు. సెట్ అయిపోతారు అట్లా. అంతేనా? ఎన్టీఆర్ కథానాయకుల్లో కూడా ఉన్నారు కదా, మా బాలయ్య బాబు గురించి ఏమన్నా చెప్పగలరా మీరు? అంటే బాలయ్య గారు బాబు గురించి అందరికీ తెలిసిందే. ఈజ్ లైక్ వెరీ గాడ్లీ ఫిగర్, చాలా చిన్న పిల్లవాడి మెంటాలిటీ అని ఫీలింగ్. నేను వాళ్ళ అబ్బాయి రోల్ చేశాను. ఇట్ వాజ్ వెరీ గుడ్ జర్నీ. అంతేనా? అంతకు మించి బాలయ్య గురించి ఎక్కువ 2 మాటలు అందరికీ తెలిసింది, మళ్ళీ నేను కొత్తగా ఏం చెప్తాను. అంటే ఇప్పుడు ఆయన గురించి ఒక నేమ్ నడుస్తూ ఉంటది ఎప్పుడు కూడా, బయట కొడతారు, తిడతారు, సెల్ఫీ ఆడితే ఫోన్లు ఇసిరేస్తారు. అదే ఇవన్నీ అంటా మాటలు అవన్నీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా బాగా చూసుకుంటారు. సో అంతే అండి. బేసిక్గా ఎక్కడైనా వేరే చోట ఇండస్ట్రీ మాత్రం ఎప్పుడు మన చుట్టూ నడిచేవని ఇదంట, అలా అంట, ఇలా అంట తప్ప రియాలిటీస్ ఉండవు. ఎందుకంటే ఇది అంత బ్యూటిఫుల్ ఫీల్డ్. చాలా నెంబర్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ చూస్తూ ఉంటారు. చాలా మంది మీరు ఒక పర్స్పెక్టివ్లో చూస్తారు, మీరు ఒకటి అనుకుంటారు, నేను ఒకటి అనుకుంటాను, ఇంకొకటి అనుకుంటారు. ఈ అంట కలిసి ఏదో కథ మొదలవుతుంది. సో కథలు చెప్పకపోవడం బెటర్ అంటారా? అంతే కదా. వైడు మనం కొత్త పర్స్పెక్టివ్ ఎందుకు ఓపెన్ క్రియేట్ చేయడం, అంతే కదా. ఇప్పుడు బ్రోలో కూడా యాక్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దగ్గర నుంచి చూసారు మీరు. సో ఆయన ఎలా ఉన్నారు? ఇప్పుడు ఆయన గురించి మా దగ్గర ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, సో మీ పర్స్పెక్టివ్ ఏంటి? ఇట్ వాజ్ లైక్ ప్లెజర్ఫుల్ జాబ్. నేను వెళ్ళాను, ఒక 15 minutes స్పెండ్ చేసే అవకాశం దొరికింది. అంటే వర్క్ చేసే స్పేస్ లో గ్యాప్ లో 15 minutes ఇంత డిస్టెన్స్ లో కూర్చున్నాను. నా రెస్పెక్ట్ ఎలా తెలపాలో తెలియకుండా హౌ ఐ
చాలా బైండ్ అయిన ఫీలింగ్, బాడీ టైట్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నాయని చెప్పాను. అదొక అదొక ఓరా, పవన్ కళ్యాణ్ గారు ఒక ఓరా ఉంటుంది. ఆరా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు ఒకటి తీసుకోవచ్చు, ఒకటి నేర్చుకున్నాను అంటే ఏం విషయం ఉండొచ్చు అది? అగైన్ ఇట్స్ చాలాసార్లు బ్రో ఆ టైం ఇంటర్వ్యూలో కూడా అడిగారు ఇది. సో నేను ఇది తీసుకున్నాను అది చెప్పలేను, కానీ వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్ లైక్ నేను అబ్జర్వ్ చేసిన విషయం, ఆయన టు ద కోర్ హానెస్ట్ ఉంటారేమో అనిపిస్తుంది. ఓకే. మేబీ ఆ హానెస్టీ ఆయన ఉండే హానెస్ట్గా ఉండే థింగే మనకి ఆ ఆరా క్రియేట్ చేస్తున్నాం అనిపిస్తుంది. ఓకే. అండ్ హిట్ 3 విషయానికి వస్తే మేబీ అందరు ఆడియన్స్కి కనెక్ట్ కాదేమో కదా, అంటే సర్టెన్ ఆడియన్స్ వరకు. ఇప్పుడు మేబీ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వెళ్ళి కూర్చొని అంత అందుకే కదండి మీకు అది ఏరేటెడ్ అని ఇచ్చారు. మేకర్స్ నాని గారు, శైలేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, చిన్నపిల్లలు వీక్ హార్టెడ్ రావద్దండి అని చెప్పారు. బట్ యా అది సర్టెన్ ఆడియన్స్ కోసం చేసింది. బట్ అది ఫార్చునేట్లీ ఇట్ టేకింగ్, చాలా మంది చూస్తున్నారు, చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఉమెన్ చూసి భయపడుతున్నారు కొంచెం ఎక్కువ అన్నట్టు మాట్లాడుతున్నారు, అన్నట్టు మాట్లాడుతున్నారు తప్ప మీరు అన్నారా? రివ్యూస్ కూడా వస్తున్నాయి కదండి. రివ్యూస్ ఆల్వేస్ పర్స్పెక్టివ్ అండి, రివ్యూస్ ఆల్వేస్ పర్స్పెక్టివ్. ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఇప్పుడు ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీడియా పర్స్పెక్టివ్ తీసుకుంటారో తీసుకోరో, కానీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ అయితే కంపల్సరీ. దీనికంటే ఒక టార్గెట్ ఆడియన్స్ పెట్టి చేశారు కాబట్టి అది ఆల్రెడీ మెన్షన్ కూడా చేశారు, ఏరేటెడ్. ఓకే, ఇంకా దాన్ని ఇంకా యాక్సెప్ట్ చేయాలి అలా. అంటే చెప్పిన దాని గురించి మళ్ళీ మాట్లాడడం అన్నది ఇంకంతే చెప్పారు ఆల్రెడీ. సో మీరు యాక్సెప్ట్ చేయండి, పోకుండా ఉండాల్సిందే, కానీ పోతే దాన్ని డిబేట్ చేద్దాం అంటే డిబేట్ చేయలేం కదా. బేసిక్గా ఆల్రెడీ చెప్పింది చేసేసి నువ్వు ఇది చేయొద్దురా అని చెప్పింది, ఇది నేను చేస్తాను ఇప్పుడు ఏం చేయను గొడవకి వస్తే ఎవడేమంటాడు. ఓకే. శైలేష్ గారు ఎలాంటి డైరెక్టర్ అంటే చూస్తుంటారు? శైలేష్ గారు ఈజ్ వెరీ గుడ్ ఇంటలెక్చువల్, ఆయన సైంటిస్ట్ కూడా కదా. సో ఆయన అదే ప్రాసెస్లో చూస్తారండి. ఓకే. సిచ్యువేషన్స్ కూడా అదే ప్రాసెస్లో చూస్తారు. ఆయనకి ప్రాబ్లం ఐ ఫీల్ లైక్ ఆయనకి మామూలుగా మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేయడమే చాలా పెద్ద విషయం అనుకుంటాం. ఓకే. శైలేష్ గారు ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తారు, ప్రాసెస్ చేస్తారు, అది ఎందుకు వచ్చిందో చెప్పగలరు, ఇమీడియట్ వచ్చి సొల్యూషన్ కూడా ఇవ్వగలరు. అంటే ఒక థింగ్ని ఆలోచిస్తే ఆయన అంత పర్స్పెక్టివ్ ఆలోచించి హీల్ కమ్ అప్ విత్ ఏ సొల్యూషన్. ఓకే. అంటే ఇప్పుడు రాజమౌళి గారు ఒక సీన్ గురించి చెప్తే ఆయన వెళ్ళి ఆ సీన్ యాక్ట్ చేసి చూపించి ఇది చెయ్యి అని చెప్పగలరు కదా. అలా శైలేష్ గారు ఇప్పుడు నెరేషన్ ఎలా ఉంటుంది, ఒక షార్ట్కి కానీ ఒక సీన్కి కానీ వచ్చి ఎలా మాట్లాడతారు, ఏం చెప్తారు? యాజ్ మిగిలిన డైరెక్టర్ ఎలా చెప్తారు, ఈయన కూడా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దిస్ ఇస్ వాట్ రవి, డీటెయిల్స్ ఎక్కువ ఇస్తారు. అండ్ కంపేర్ టు అంటే ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుందండి, ఒక్కొక్క డైరెక్టర్ ఒక స్టైల్ ఉంటుంది. శైలేష్ గారికి డీటెయిలింగ్స్ ఎక్కువ ఉంటాయి. డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది, ప్రతిదీ చిన్న విషయం కూడా మైన్యూట్ డీటెయిల్స్ కూడా గమనించి ఇది కావాలి ఇలా చేయండి అని చెప్తారు. యాక్టింగ్లో వదిలేస్తారు, ఫస్ట్ చేయలేకపోతే అప్పుడు చెప్తారు మోస్ట్లీ. ఓకే. బట్ యాక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. ఫ్రీడమ్ ఇచ్చింది అనేది ఆయన స్క్రిప్టింగ్ లెవెల్లో డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. మీరు అది చదివితే మీరు వెళ్ళి క్వశ్చన్ అడగరు, ఆయన మీకు నీట్గా అర్థమైపోద్ది. ఓకే, అంత డీటెయిలింగ్ ఉంటుంది. శైలేష్ గారి గురించి మాకు తెలియని విషయం ఏమో ఒకటి చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏముంటాయండి, ఇప్పుడు చెప్పింది కూడా మీకు తెలియని విషయం కదా. డీటెయిలింగ్స్ అనేది, డీటెయిలింగ్ అనేది వర్క్ స్ట్రక్చర్ అదొకటే. వర్క్ స్ట్రక్చర్ డీటెయిలింగ్ అనేది బాగా మేనేజ్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు. మేనేజ్ చేయరు, ఆయనకున్న స్కిల్ అది. అదేలేండి. అండ్ హిట్ 3లో మీకు ఇంకా బాగా క్లోజ్ అయిన యాక్టర్స్ ఎవరు? అంటే నాకు మొత్తం నానిగారితో ఉందండి, వర్క్ అంతా నానిగారితో. శ్రీనిధి గారిని మీటో లేదండి అసలు? ప్రీ రిలీజ్ వింటప్పుడు కలిసాను. ఏమైనా మాట్లాడారా? అంటే మొత్తం క్యూట్ గా అన్ని రీల్స్ లో కానీ వీడియోస్ లో కానీ శ్రీనిధి గారి మొత్తం క్యూట్ వీడియోస్ విజువల్స్ వస్తూ ఉంటాయి. జోన్ అవుట్ అయిపోవడం కానీ, మాట్లాడుతుంటే పక్కన వాళ్ళ ఐ ల్యాషెస్, నానిగారి ఐ ల్యాషెస్ అందంగా ఉన్నాయని మాట్లాడడం కానీ, క్యూట్ గా మాట్లాడుతూ బాగా కనిపిస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు తెలుగు ఆడియన్స్ కి. సో మీరు అసలు మాట్లాడలేదు ఆవిడతో? అదే ఆ ప్రీ రిలీజ్ అప్పుడు ఆవిడ పక్కన కూర్చున్నాము, జస్ట్ అందరూ స్టేజ్ మీదకి వెళ్ళాము. అక్కడ ఏమిటంటే ప్రీ రిలీజ్ టైంలో యూ సీ ద ఆడియన్స్ చాలా మంది చూస్తాం కదా, ఆ ప్లెజర్లోనే ఉంటాం. ఇక్కడ మాట్లాడుకుని వినిపించాం, జస్ట్ హాయ్ హలో చెప్పడం తప్ప ఇంకా మరీ ఇంపార్టెంట్ ఉంటే తప్ప గట్టిగా మాట్లాడతాం. అక్కడ అంత లౌడ్నెస్లో ఒకరికొకరు పెద్దగా ఏం మాట్లాడడం, మైక్లో ఆడియన్స్తో మాట్లాడడం తప్ప. ఓకే. మొత్తం ఈ 24-25 days అన్నారు కదా షూట్లో, ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకోండి. అది ఇందాక చెప్పాను, నాన్నగారితో ఆ చేస్ సీక్వెన్స్లో మాట్లాడడం జరిగింది. ఐ ఏబుల్ టు లెర్న్ హౌ టు సినిమా చూసే పర్స్పెక్టివ్ నేర్చుకున్నాను. దట్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్. అంటే ఎలా నేర్చుకున్నారంటే ఇప్పుడు
ఒక పర్స్పెక్టివ్ అనగానే చాలా రకాలుగా వస్తాయి. ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడు ఇదే పర్స్పెక్టివ్ అని మాట్లాడుకోలేం కదా. సో మీరేంటి నాన్నగారిని ఎలా సార్ హౌ డు యూ ఏమైనా బుక్స్ చదువుతారా యాక్టింగ్ కోసం అది అని అడిగితే లేదు బుక్స్ ఏం చదవను సూర్య, ఐ జస్ట్ వాచ్ సినిమా చూడడమే పెద్ద లర్నింగ్. ఓకే. సో కీప్ వాచింగ్ సినిమా. నువ్వు అడగచ్చు ఆడియన్స్ చూస్తారు వాళ్ళందరికీ సినిమా వచ్చేస్తాను, మనం చూసే పర్స్పెక్టివ్ వేరు. సో చూసే విధంగా చూస్తే సినిమాని చూస్తూ వచ్చే లెర్నింగ్ ఇంక ఎక్కడ రాదు. దట్స్ హౌ ఐ లెర్న్ అని చెప్పారు అనమాట. సో అప్పటి నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు వాచ్ మోర్ సినిమా. చూసేటప్పుడు యాజ్ అన్ యాక్టర్ దీని నుంచి ఏం తీసుకోవాలని అటువంటి చూస్తాను. ఓకే. అలా అనిపించిన ఒక సినిమా ఏమైనా చెప్పగలరా మీరు? అంటే ఓకే ఈ మూవీ చూసిన తర్వాత మీరు చూసే పర్స్పెక్టివ్ మార్చుకున్న సినిమా ఏమైనా ఉందా? వెరీ మొన్న కదా నేను షూట్ ఇంకా అంత మళ్ళీ హిట్ మామూలుగా అయినా మీరు మూవీ చూస్తారు కదండి, చూస్తాను. వెరీ అండర్ రేటెడ్ అనిపించిన ఒక మూవీ అలా ఏం గుర్తు రావట్లేదు. అసలు మూవీస్ తెలుగు మూవీస్ చూస్తారా? చూస్తా. తెలుగు ఎక్కువ చూస్తారా? వెరీ అండర్ రేటెడ్ అయితే నాయకుని ఉన్నాయి. చంటబ్బాయి అని వెబ్ సిరీస్ ఉంది, అది అండర్ రేటెడ్ అనిపిస్తుంది. కమిట్మెంట్ అని ఉంటుంది అండర్ రేటెడ్. మీ మూవీస్ అన్ని అండర్ రేటెడ్ అంటారు. ఇప్పుడు మీరు మీ మూవీస్ కాకుండా ఇంకెవరివి అండర్ రేటెడ్ మూవీస్ లో అసలు ఎప్పుడు అనిపించలేదా? అండర్ రేటెడ్ అంత ఆలోచించలేదండి, అంత ఆలోచించలేదు. ఓకే. సినిమాలు చేసుకుంటూ పోతున్నారు, సిరీస్లు చేసుకుంటూ పోతున్నారు, ఫస్ట్ థింగ్ ఖాళీ లేదు, అంతేనా? నిజంగా అది కూడా ఒక బ్లెస్సింగే కదండి, అంటే ఖాళీ లేకుండా వర్క్ చేసుకుంటూ పోవడం. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఒక పర్సన్ గురించి అడిగితే మీరు ఆ పర్సన్ గుర్తొచ్చిన విషయం ఏంటో చెప్పండి. మీరు యాక్ట్ చేసిన వాళ్ళ గురించి అడుగుతాను నేను, ఓకేనా? బాలయ్య బాబు గాడ్లీ ఫిగర్. నానిగారు న్యాచురల్ స్టార్. సో మై అడిక్షన్, నాన్నగారు ఈజ్ మై న్యూ అడిక్షన్. ఎందుకలా? సో ఐ డూ ఆయనతో పని చేసిన తర్వాత ఆయన ఎలా చూస్తారు, ఆయన ఫాలో అవడం ఎక్కువ మొదలుపెట్టిన. సోషల్ మీడియా కంటెంట్లో కూడా మోస్ట్ ఆఫ్ ది టైం నాన్నగారి వీడియోస్ని అల్గారిథం సజెస్ట్ చేస్తుంటుంది. ఓకే. అంటే ఆయన ప్రతి మాట్లాడే మాట కానీ చూసేది ఏం చేస్తారు, బేసిక్గా ఆయన ఎలా క్రాక్ చేస్తారు, హౌ హీ జడ్జెస్ ద థింగ్స్, అవన్నీ వాటి గురించి ఆలోచిస్తుంది. సో మీరు కూడా ఆయన ఫాలో అయిపోదామన్నా నెక్స్ట్? ఇప్పుడు ఏం చెప్పారా నాన్నగారికి అలా అన్న ఇట్లా మిమ్మల్ని చూస్తున్నాను? ప్రీ రిలీజ్లో నేను మాట్లాడాను కదండి, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ అన్ని వర్డ్ టు వర్డ్ చెప్పలే కానీ నాకు నాన్నగారు రాకముందే ఇచ్చేసారు మైక్. దెన్ చెప్పాలనుకుంటే మొత్తం చెప్పలే కానీ ఐఎమ్ ఏబుల్ టు కన్వే దట్. ఓకే. యా. శైలేష్ గారు ఈజ్ అ సైంటిస్ట్. బై మిస్టేక్ ఇట్లా అది మీరు ఏం చేస్తారండి, మీరు అడిగిందే మళ్ళీ ఇంకో రకంగా తిప్పడుగుతుంది. శైలేష్ గారు ఆయన గురించి చాలా క్లియర్గా చెప్పా. శైలేష్ గారు ఈజ్ లైక్ సీజ్ ద వెరీ పర్టికులర్ డీటెయిల్స్. అండ్ ఎగ్జాక్ట్లీ మీరు శైలేష్ గారిని అడిగారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు సే, మీకు ప్రతి క్లాస్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉంటూ అసలు చదవడేమో అన్నట్టుండి క్లాస్ ఫస్ట్ వస్తారు చూడండి, శైలేష్ గారు ఆ టైపు. అంటే హీ స్పెండ్స్ టైం, అందరికి టైం ఇస్తారు, అందరితో మాట్లాడతారు. ఈ పుల్ ఆఫ్ వర్క్ని చాలా బెటర్గా పుల్ ఆఫ్ చేసుకుని వస్తారు. ఎప్పుడు వర్క్ చేశారా బాబు ఇంత వర్క్ అనిపిస్తుంది. విల్ గివ్ యూ బెస్ట్ అవుట్పుట్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు. అదే మీరు ఏం చేస్తున్నారంటే ఒక 1 word లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పగలరు అని అడిగాను నేను. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ పీపుల్స్ పర్సన్ అండి. సాయిధరం తేజ్ గారు హంబుల్. ఆయన గురించి ఫుల్ వింటూ ఉంటాం ఎప్పుడు, చాలా డౌన్ టు ఎర్త్, టు హంబుల్. ఓకే. అండ్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ హీరోతో అదే మల్టీ పర్సన్ రోల్ వచ్చి ఆ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటారు అంటే యు మీన్ టు సే మల్టీ స్టారర్. ఓకే. అప్పుడు ఏ హీరో అయితే బెటర్ అనుకుంటున్నారు? మొన్న లిస్ట్ అంతా ఇస్తాను నేను, నాకు ఆశ ఎక్కువ అండి ఆ విషయాలు. ఉన్న హీరోలందరి పేరు చెప్పేస్తారు ఇప్పుడు, ఖచ్చితంగా ఎవరిని వదులుకోరు. ఒక డైరెక్టర్ అయితే అందరు డైరెక్టర్లు అని చెప్పకండి. రాజమౌళి గారు ఇప్పుడు కళ్ళ ముందు ఆయన కనిపించేసాడు, అక్కడ కాదు. ఓకే. నార్మల్గా అట్లా విజువలైజ్ చేసుకున్నారు ఇప్పుడు సడన్ గా. ఎందుకని రాజమౌళి గారు గుర్తొచ్చారు ఇప్పుడు? మీరు అడిగింది నేను రాజమౌళి గారి గురించి అడగలేదు, డైరెక్టర్ అన్నారు. డైరెక్టర్ అన్నానని రాజమౌళి గారు గుర్తొచ్చారు. ఓకే. ఒక హీరోయిన్? నథింగ్. డైరెక్టర్ ఎవరిని ఓకే చేస్తాను. ఎందుకని హీరోయిన్ అయితే ఒకరు చూస్ చేసుకోవట్లేదు? అలా ఏం లేదండి, ఎవ్రీబడి ఈజ్ గుడ్ కాబట్టి ఒక పేరు చెప్పాలనుకోవట్లేదు. ఓకే. అండ్ ఆడియన్స్ మూవీస్ చూసే పర్స్పెక్టివ్ ఒక దశాబ్దం చూసుకుంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది, మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. దానికి రికార్డింగ్ మూవీస్ వస్తేనే ఇప్పుడు డీజే టిల్లు లాంటి సినిమాలు కానీ, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు కానీ సూపర్ హిట్ అయినప్పుడు కొన్ని నార్మల్
నార్మల్ సినారియోస్తో మూవీస్ తీస్తే హిట్ అవ్వట్లేదు కదా, ఇలా కొన్ని మూవీస్ హిట్ అవ్వకపోవడానికి, కొన్ని మూవీస్ అంత పర్స్పెక్టివ్గా చూసి మరి హిట్ చేయడానికి రీజన్ ఏమంటారు? మీరేదో నేను పెద్ద స్క్రిప్ట్ డాక్టర్ని, నేను పెద్ద ఆశ్రమం పెట్టున్నా స్క్రిప్ట్ పెట్టుకుని అన్నట్టు అడుగుతున్నారు క్వశ్చన్స్ అన్ని. మీరు కాదండి, అంత సీరియస్ రోల్స్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఫుల్ కామెడీ. ఈ మనిషి ఏంటి, ఇదేంటి, ఈ సినిమా పరిస్థితి ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు. ఇవన్నీ నేను ఎలా చెప్పగలనండి? మీకు డైరెక్టర్కో లేకపోతే స్క్రిప్ట్ రైటర్కో నచ్చిన స్క్రిప్ట్ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. ఆడియన్స్ నచ్చకుండా ఫ్లాప్ అయిన సినిమాలు బడ్జెట్ సినిమాలు ఉన్నాయి కదా, ఎందుకని నచ్చట్లేదు కొన్ని అది సినిమాలు? ఎందుకని తెలిస్తే నేనే ప్రొడక్షన్ పెట్టి అయ్యే చేసుకుంటూ కూర్చుంటా కదా. ఓకే, నైస్ అండి, మీరు నన్ను రోస్ట్ చేస్తున్నారు. అయ్యయ్యో, మీరు చేస్తున్నట్టుంది నన్ను. యాక్చువల్లీ నేను మిమ్మల్ని చేయట్లేదు. జనరల్ హానెస్ట్ గా నిజంగా ఎందుకనే విషయం నాకు నిజంగా తెలిస్తే నేను అక్కడెక్కడ డబ్బులు తెచ్చుకుని అయ్యే చేసుకుంటూ కూర్చుంటా కదా. కాదు, ఇప్పుడు నాని గారు యాక్టింగ్ చేసి ప్రొడ్యూస్ ఎందుకు చేస్తున్నారు? ఆయన ఆడియన్స్ పల్స్ ఎలా ఉంది అని చెప్పేసి ఆయనకి అర్థమైంది జడ్జ్మెంట్. మీరు ఆయన ఫాలో అవుతున్నారు కదా సార్, అందుకని నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగా, ఎందుకని ఆడియన్స్ పర్స్పెక్టివ్ చూసే విధానం ఎందుకు మారుతుంది? నేర్చుకుంటాను, మీకు తెలిసి నాకు చెప్పండి, నేర్చుకుంటా. Shit. ఎందుకండి ఇప్పుడు మీరు అన్నారు జస్ట్ కిడింగ్ అంటే బేసిక్గా అదేనే, అది ఏ సినిమా ఎందుకు హిట్ అనేది బేసిక్ దానికి ఒక వర్డ్లో చెప్పిన సక్సెస్ ఆర్గ్యూ చేయొద్దు, ఫెయిల్యూర్తో పోటీ పడద్దు. ఓకే, సో దెర్ ఈజ్ ఒక సినిమా హిట్ అవ్వాలంటే బేసిక్గా అందరు కథలు చెప్తున్నాం అనుకుంటాం, ఒక సినిమా ద్వారా మనం కథ చెప్తాం. బట్ మనం చేసేది ఏంటంటే యాజ్ ఎ మేకర్, ఎనీ ఫిల్మ్ మేకర్ ఒక సినిమా ద్వారా కథ చెప్పేది, ఎమోషన్ ట్రిగ్గర్ చేస్తారు. ఒక కథ ద్వారా ఎమోషన్ చెప్తారు. ఆ టైంకి ఆ ఎమోషన్ ఆడియన్స్ ఎంపతి ఫీల్ అవ్వగలిగితే ఆ సినిమా హిట్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ కథ, కథ గురించి కాదు, ఇట్స్ నాట్ అబౌట్ కథ. ఇప్పుడు మీకు గొప్ప సినిమాలని కొన్ని మిస్ఫైర్ అయి ఉంటాయి. ఆ సినిమా కథ పోయిందో లేకపోతే అది పోయిందో వాళ్ళ మేకర్స్ పోయారో కాదు, ఆ టైంకి ఆ ఎమోషన్ ఆడియన్స్కి ఎంపతి క్రియేట్ అవ్వలేదు అంతే. ఓకే, దట్స్ వాట్ మీరు చెప్పిన క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అది. ఓకే అండి, హిట్ 3 గురించి ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఐఎమ్ ఫినిషింగ్ దిస్ ఇంటర్వ్యూ నౌ. థ్యాంక్ యూ. లేదు, ఆడియన్స్ చెప్పమన్నారు కదా, అది థ్యాంక్ యూ స్టార్ట్ చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. నేను థ్యాంక్స్ ఫర్ ద లవ్. హిట్ 3 నేను రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాను, ఇంత గ్రాండ్గా ఇంత బ్లాక్ బస్టర్ ఇస్తారు అనుకోలేదు. థ్యాంక్స్ ఫర్ దట్ బ్లాక్ బస్టర్. అండ్ నేను ఆ రెసిప్రొకేషన్ చూస్తున్నా, లవ్ చూస్తున్నా థియేటర్స్కి వెళ్ళినప్పుడు. రబీని కూడా గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కీప్ వాచింగ్, ఇంకా చూస్తుండండి. సెకండ్ టైం చూసినట్టు ఇంకా మజా వస్తుంది, ఇంకొకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.